తీసుకోవాల్సింది ఏంది? అభిమానం. తమ్మి, ప్రతి మనిషికి ఇవ్వవలసింది ఏంది? గౌరవం. అవును తమ్మి, అన్ని తప్పుల్లో ఏ తప్పు పెద్దదంటావురా? అన్నిటికన్నా నమ్మక ద్రోహం పెద్దదన్నా. ఎలా చెప్పగలవురా? ఏ తప్పు చేసినా ఆ పూటకే కోపం అన్నా. కానీ నమ్మక ద్రోహం చేస్తే మనం చచ్చేదాకా జీర్ణించుకోలేము. నమ్మించి మోసం చేసేవాడు కంటికి కనిపించినప్పుడల్లా కంటిలో నలసులా నొప్పిలేసనే ఉంటుంది. అవునా? అవునన్నా. మన చుట్టూ ఎంతోమంది ఉంటారు, ఇందులో ఒకరిని నమ్మి, అది వ్యాపారం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, నమ్మించి ద్రోహం చేసి జీర్ణించుకోలేము. దానికన్నా పెద్ద తప్పు ఇంకొకటి లేదు. అలా చేయకుండా అంటే ఏం చేయాలి? ఏం చేయాలనో చెప్పు చూద్దాం. ఎవరిని ఎక్కువ నమ్మకూడదు, ఎవరిని ఎంత ఉంచాలనో అంతలోనే ఉంచాలి. అప్పుడు మనం మోసపోమురా. అవునన్నా, నిజమే. మూగిగా ఉన్నోళ్ళని అస్సలు నమ్మొద్దు తమ్మి. 99% మన కొంపలు ముంచేతోలే ఉంటారు. ఎవడో ఒకడు మంచోడు ఉంటాడు. అవునా అన్నా? సరళిరాధనే వసంతం, తన దరికి రాని వనాల కోసం